నమస్తే ఎన్హెచ్ మీడియాకి స్వాగతం. తన భర్తని తనకు విడగొట్టి తన సంసారాన్ని రోడ్డుపాలు చేసి తన పిల్లల్ని అనాథలుగా చేశారు. సాలూర మండల కేంద్రంలోని ఓ రేషన్ డీలర్ ఓ లీడర్ అంటూ తన వెనక బ్యాక్గ్రౌండ్ ఉందంటూ తమ దంపతుల మధ్య చిచ్చు పెడుతూ మా కుటుంబాన్ని బుగ్గిపాలు చేశారు. ప్రస్తుతం నేను నా పిల్లలు అనాథగా మారి రోడ్డు పాలయ్యాం. దీనికంతటికీ రేషన్ డీలరే కారణం. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని గాండ్ల సునీత వినతి పత్రాన్ని బోధన్ ఆర్డీఓ అమదాస్ రాజేశ్వర్ కు అందజేసి తన గోడును వినవించారు. రేషన్ డీలర్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని గాండ్ల సునీత ఆర్డీఓని కోరారు. ఒకవేళ తనకు న్యాయం జరగని పక్షంలో బోధన ఆర్డీఓ కార్యాలయం ఎదుట తన ఇద్దరు పిల్లలు రిషికలతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. గారికి నమస్కారం చేస్తున్నా. బియ్యం గురించి అన్న కేసుని తెల్లారితేనే పట్టించుకున్నాడు డిస్కో సాయిలు. నా సంసారం విషయం బటికి పోతే నెలల తరబడి నేను 4 ఏళ్ళు పోలీస్ స్టేషన్ తిరిగితే 10 రోజులు పోలీస్ స్టేషన్ అయినను రప్పించలేరు. నాకు ఒక బాబు ఒక పాప సార్. నేను ఒంటరి ఆడ మహిళని. ఒక వ్యక్తికి న్యాయం చేయాలని చూస్తున్నాడు, జెంట్స్కి కానీ లేడీస్కి న్యాయం చేయాలని చూస్తలేడు. ఎన్ని మాటలు పట్టించినా కూడా నేను వెంటనే తీసుకొస్తా ఆ రికమెండేషన్ మీద అని చెప్తున్నాడు. రేపు రాసిస్తా మాపు రాసిస్తా ఈ పండుగ కానీ ఆ పండుగ కానీ అని చెప్తున్నాడు. డిస్కో సాయిల్ అనే వ్యక్తి పెద్ద మనిషి. ఏ పెద్ద మనుషులు ఇన్వాల్వ్మెంట్ కావద్దన్నారు కూర్చున్నప్పుడు కూడా, సర్పంచ్ సభ్యులు గంట అందరు కూర్చున్నప్పుడు కూడా. కానీ ఈ పెద్ద మనిషి ఇన్వాల్వ్మెంట్ అయిండు. నా సంసారం మొత్తం తెగిపోవడానికి కారణం ఈ పెద్ద మనిషి వస్తుండు సార్ మధ్యలో. ఎలాంటి న్యాయం లేదు, ఎలాంటి చర్య లేదు, ఎలాంటి ఘోరం లేదు. ఎందుకు వస్తున్నావు అని అడిగితే ఎక్కడికి పోయినా కూడా నేను తీసుకొచ్చే శక్తి ఉంది నాకు, నీతోనే ఏమవుతుంది అన్నమాట మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు పెద్ద మనుషులు, నేను ఒంటరి ఆడ మహిళను. నాకు ఏం చేస్తారన్న భయం కూడా లేకుండా నేను పోరాడుతున్నా. నాకు రేపన్నా నాకు ఏమన్నా అయినా కూడా నా కారణం వీలే మూల కారణం అని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు సార్.